అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం 3:40 అయింది. నా బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. శ్రేయు స్కూల్ నుంచి వచ్చేసరికి 4 o'clock అవుతుందండి. యశు 5 o'clockకి ఇంటికి వస్తాడు. అంటే యశు ఇప్పుడు 10th స్టాండర్డ్ కదండి, స్పెషల్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి కాబట్టి 5 o'clockకి ఇంటికి వస్తాడు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల నేను ఇల్లు మొత్తం కూడా నీట్గా ఊడ్చేసేస్తాను. అలాగే మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఉంటే అవి ఆఫ్టర్నూన్కి ఆరిపోయాయండి. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. నేను ఆఫ్టర్నూనే మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఫస్ట్ ఇల్లు అయితే ఊడ్చేసేస్తాను. యశు శ్రేయు స్కూల్ నుంచి వచ్చేలోపు నేను ఫేస్ వాష్ చేసేసుకొని నీట్గా రెడీ అవుతాను. అలాగే ఇల్లు కూడా నీట్గా సర్ది పెట్టేస్తానండి. అంటే మార్నింగ్ నుంచి స్కూల్లోనే ఉంటారు కదా, పిల్లలు ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఇల్లు నీట్గా ఉందనుకోండి, అలాగే మనం కూడా నీట్గా కనిపించాము అనుకోండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. కాబట్టి ఇల్లు నీట్గా సర్ది పెట్టేస్తాను. యశు శ్రేయు స్కూల్ నుంచి వచ్చేసారండి, ఫ్రెష్ అయ్యారు. ఇంకా పిల్లలకి స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్లో పీనట్ చాట్ చేస్తున్నానండి, పల్లి చాట్ చేస్తున్నాను. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పల్లీల్ని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాను. అంటే వాటర్లో నానబెట్టి పెట్టుకుంటే బాగా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను మార్నింగ్ నానబెట్టిన ఈ పల్లీల్ని ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఈ పల్లీలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటున్నాను. కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసేసుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. పల్లీలు మొత్తం కూడా బాగా బాయిల్ అయిపోయాయి. వాటర్ లేకుండా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని పరబేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా గ్రేవీస్ చేసుకుంటాం కదా, ఆ గ్రేవీస్లో ఈ వాటర్ని అయితే వేసుకోవచ్చు, లేదా దీంతో మనం రసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పల్లీలు మొత్తం కూడా తీసేసాను. చూడండి, బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్ టొమాటోని చాప్ చేసుకుంటున్నాను. ఈ చాపర్ తీసుకున్న తర్వాత నాకు చాలా టైం అనేది సేవ్ అవుతుందండి. అంటే తక్కువ క్వాంటిటీలో ఏదన్నా చాప్ చేయాలనుకుంటే నేను ఈ చాపర్ని అయితే యూస్ చేస్తున్నాను. నేను ఒక ఆనియన్ని అలాగే ఒక గ్రీన్ చిల్లీని చాప్ చేసుకుంటున్నాను. వితిన్ సెకండ్స్లో మనకి చాప్ అయిపోతుంది. అంటే మనకు ఏ సైజులో కావాలో ప్రెస్ చేస్తే దాన్ని బట్టి మనం చాప్ చేసుకోవచ్చు. ఆనియన్ని చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు టొమాటోని కూడా చాప్ చేస్తున్నానండి. నేను ఒక టొమాటో తీసుకున్నాను. టొమాటోని కూడా చాప్ చేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక ఆనియన్, ఒక టొమాటో, ఒక గ్రీన్ చిల్లీ అయితే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసుకున్న పల్లి వేసుకున్నాను. అలాగే చాప్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న టొమాటో వేసుకుంటున్నాను. ఇందుకు సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ చాట్ మసాలా పౌడర్ ఒకటే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇందులో స్ప్రౌట్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కానీ నేనైతే ఈరోజు చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. పీనట్ చాట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ క్యారెట్ని తురుముకొని పెట్టేసుకున్నానండి. ఈ తురిమిన క్యారెట్ని ఈ పీనట్ చాట్ పైన ఈ రకంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పీనట్ చాట్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు. అలాగే ఈవినింగ్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్గా కూడా ఇవ్వచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ప్రీవియస్ వీడియోలో కాఫీని మిక్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసినప్పుడు మన వ్యూవర్స్లో కొంతమంది అడిగారు ఏ కాఫీ పౌడర్ని యూస్ చేస్తున్నాను అని. నేను నర్సెస్ కాఫీ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది తమిళనాడులో దొరుకుతుంది. అంటే మిగిలిన ప్లేసెస్లో దొరుకుతుందో లేదో నాకైతే కొంచెం డౌటేనండి. ఆన్లైన్లో అయితే ట్రై చేయొచ్చు. పాలైతే కాగిపోయాయి. ఇంకా కాఫీ పౌడర్ వేసేసుకున్నాను. అలాగే షుగర్ కూడా వేసుకొని ఇప్పుడైతే మిక్స్ చేస్తున్నాను. మా ఈవినింగ్ కాఫీ కూడా రెడీ అయింది. స్వప్న, మీరు తమలపాకు మొక్క బాగా గ్రో అవ్వడానికి టిప్స్ చెప్పమని అడిగారు కదా. నాకు తెలిసిన టిప్స్ని అయితే నేను మీతో షేర్ చేస్తాను. తమలపాకు మొక్కని ఎండలో అయితే ఎక్కువ ఉంచకూడదు. అంటే ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో పెడితే ఆకులు బోర్న్ అయిపోతాయండి. ఎక్కువ గ్రోత్ కూడా ఉండదు. కాబట్టి కొంచెం ఎండ తగిలేటట్లుగా అంటే కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లోనే పెట్టుకుంటే మనకి గ్రోత్ బాగుంటుంది. అలాగే వాటర్ కూడా ఎక్కువ కూడా పోయకూడదండి. ఎక్కువ పోసినా కూడా చెట్టు ఇదైపోతుంది. మనం పాట్లో పెట్టుకున్న పని అయితే మనం మట్టిని ఇలా ముట్టుకున్నప్పుడు అది డ్రైగా అయిన తర్వాతనే మనం వాటర్ పోస్తూ ఉండాలి. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇవి పోస్తూ ఉండొచ్చు. మంత్కు అంటే 15 డేస్కి ఒకసారి కానీ లేకపోతే మంత్లీ వన్స్ కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉంటే తమలపాకు మొక్క గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు మా మొక్క వచ్చి బాల్కనీలో రోడ్ సైడ్ ఉన్న బాల్కనీలో పెట్టామండి. కొంచెం ఎండ ఎక్కువే తగులుతుంది. అందుకని ఇది అంతా గ్రోత్ అయితే ఏం లేదు. అదే కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టుంటే అంటే మేము తీసుకొచ్చి కూడా 2.5 years అయిందండి. ఈ పాటికి చాలా పెద్ద తమలపాకు ప్లాంట్ అయ్యి ఉండేది. కానీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆకులు బోర్న్ అయిపోయాయి. అవన్నీ కూడా నేను తీసేస్తూ ఉంటాను. ఇప్పటికైతే ఈ ప్లాంట్ ఇలా ఉందండి. ఇంకా నాకు నీట్గా ఉన్న ప్లేస్లో పెట్టడానికి అయితే ప్లేస్ లేదు. అందుకని ఇంకా నేను ఇక్కడే ఉంచేసాను. నా ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. నా పూజ ఫినిష్ అయ్యేసరికి 6:45 అయిందండి. యశు శ్రేయు హోంవర్క్ చేసేసి ఇంకా చదువుకుంటున్నారు. పూజ రూమ్లో పూజ కంప్లీట్ చేసుకున్న తరువాత నేను తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించేసుకున్నాను. 2 days బ్యాక్ పెట్టిన పూలు అవి ఎండిపోయాయండి. అవన్నీ తీసి ఫ్రెష్గా మళ్ళీ పూలు పెట్టేసేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర పెట్టేసుకున్నాను. నేను పూజ అయిన తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేసుకున్నానండి. ధూపంలో నేను ఆవు పిడకలు, అలాగే ఆవు నెయ్యి, పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకొని ధూపం వేసుకుంటాను. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఈ రకంగా ధూపం వేసుకున్నాము అంటే.
ఇంతకుముందు మార్నింగ్ కూడా ధూపం వేసేదాన్ని. ఇప్పుడు మార్నింగ్ టైం సరిపోవటం లేదు. అందుకని చెప్పేసి ఇంక నేను ఈవినింగ్ పూజ తర్వాత ధూపం వేసుకుంటున్నాను. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 6:50 అయింది. నేను కొంచెంసేపు రిలాక్స్ అయ్యి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీకి కాంబినేషన్గా తమిళనాడు స్ట్రీట్ స్టైల్ తకాలి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే మనం చాలా రకాల చట్నీలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఇది చాలా డిఫరెంట్ అండ్ టేస్టీ చట్నీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఈ తకాలి చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఎండుమిర్చిని నానబెట్టుకోవాలండి. నేను ఒక 10 ఎండుమిర్చిని బౌల్లో వేసుకొని ఇందులో హాట్ వాటర్ వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను 4 టొమాటోస్ తీసుకున్నాను, అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను, కొంచెం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. టొమాటో వచ్చి మనకు బాగా పండిన టొమాటో, నాటి టొమాటో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఈ ఆనియన్ని, టొమాటోని కట్ చేసేసుకోవాలి. నేను ఈ రకంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా బ్లెండర్లో వేసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏది వేయాల్సిన అవసరం లేదండి. అంటే ఒక ఆనియన్కి 4 టొమాటోస్ వేసుకోవాలి. నేను ఆనియన్ టొమాటోని కట్ చేసేసుకొని ఇంకా బ్లెండర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి, ఆ ఎండుమిర్చి వేసుకున్నాను. వాటర్ ఏది వేయకూడదండి, ఇలాగే మొత్తం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ రకంగా నేను మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్లోని రా స్మెల్ మొత్తం పోవాలండి, అంతవరకు మనం బాగా కుక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మొత్తం కూడా బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేను ఒక 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఈ తకాలి చట్నీ ఇలా లిక్విడ్గానే ఉంటుందండి, కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవచ్చు. అంటే నేను 2 కప్స్ వేసుకున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఈ రకంగా బాగా బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక గరిట ఇడ్లీ పిండి వేసుకున్నాను. ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మనం ఒక 2 మినిట్స్ మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం ఇడ్లీ పిండి వేసి వదిలేస్తే అది అలాగే కుక్ అయిపోతుందండి, కాబట్టి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇడ్లీ పిండి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇది కొంచెం థిక్గా కూడా అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత థిక్గా కూడా అవుతుంది. మనకు ఇడ్లీకి అయితే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇది కొంచెం చల్లగా అయింది. మనకు ఈ కన్సిస్టెన్సీలోకి అయితే వస్తుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ తకాలి చట్నీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. స్ట్రీట్ సైడ్ తకాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ నేను ఇడ్లీ పాట్లో కొంచెం వాటర్ వేసేసుకొని బాయిల్ చేసేస్తాను. ఈ వాటర్ బాయిల్ అయ్యేసరికి మనం ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా ఇడ్లీ బ్యాటర్ కూడా వేసేసుకుందాము. నేను ఇడ్లీ ప్లేట్స్ అన్నిటికి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఈ ఆయిల్ బ్రష్ గురించి కూడా మన వ్యూవర్స్లో చాలామంది అడిగారండి. నేను అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఇది ఇడ్లీలు వేసుకునేటప్పుడు ఇలా ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేయడానికి, కానీ దోశలు వేసుకునేటప్పుడు దోశ తవాకి ఆయిల్ అప్లై చేయడానికి, ఇంకా చపాతీలు చేసుకుంటాం కదండి, అప్పుడు చపాతీ మీద ఆయిల్ని ఇది చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది.
మొత్తం ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసాను. ఇంకా బ్యాటర్లో సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అంటే ఒక స్పూన్ వాటర్ వేసుకొని మిక్స్ చేస్తే మనకి సాల్ట్ అనేది కరెక్ట్గా మిక్స్ అవుతుంది. నేను మొత్తం బ్యాటర్ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో బ్యాటర్ అయితే వేసేసుకుందాము. డిన్నర్లో రైస్ తక్కువేనండి మేము తినేది. ఎక్కువగా ఇలా టిఫిన్ ఐటమ్సే తింటాము. దోశలు అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ వెరైటీస్ దోశలు అయితే చేస్తూ ఉంటాను. ఇడ్లీ అంటే ఇంకా నాన్ వెజ్ చేసినప్పుడు కానీ, లేకపోతే సాల్నా ఇట్లా ఏదైనా చేసినప్పుడు, లేకపోతే ఇలా కొంచెం డిఫరెంట్ చట్నీస్ ఇట్లా ప్రిపేర్ చేసినప్పుడే నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కొంచెం తక్కువనే చెప్పొచ్చు, ఎందుకంటే ప్లేట్స్ కడగడం కొంచెం కష్టం అండి. అందుకని ఇడ్లీ అయితే కొంచెం తక్కువే చేసేది. ఇడ్లీ ప్లేట్స్ మొత్తానికి కూడా ఇంకా బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ వేసే లోపలికి, బ్యాటర్ వేసే లోపలికి ఇడ్లీ పాట్లో వాటర్ కూడా బాయిల్ అయిపోయింది. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలండి. వాటర్ వేసేసుకొని అలా ఇడ్లీ ప్లేట్స్ పెడితే ఇడ్లీ ప్రాపర్గా కుక్ అవ్వదు. చూసారు కదా, ఇక్కడ వాటర్ మొత్తం కూడా బాగా బాయిల్ అయిపోయింది. నేను ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టేస్తున్నాను. నేను స్మాల్ బర్నర్నే యూజ్ చేస్తానండి. స్మాల్ బర్నర్లో నాకు 15 మినిట్స్కి ఇడ్లీలు బాగా కుక్ అవుతాయి. నేను మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుంటాను. 15 మినిట్స్ అయిందండి. ఒకసారి చెక్ చేద్దాము ఇడ్లీ కుక్ అయిందా లేదా అని. చూడండి, ఇడ్లీ మొత్తం బాగా కుక్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. వెంటనే కూడా నేను ఇడ్లీలు అయితే తీసేయనండి. ఇడ్లీ ప్లేట్స్ తీసేయను. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత నేను ఇడ్లీలను అయితే తీసేస్తాను. అప్పుడే మనకి అవి కరెక్ట్గా వస్తాయి. నేను 2 మినిట్స్ ఇడ్లీ ప్లేట్స్ని పక్కన పెట్టేసుకొని ఇడ్లీలు అయితే తీసాను. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉంటాయండి. చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్ రెసిపీని కూడా నేను మన వీడియోస్లో చాలాసార్లు షేర్ చేశానండి. ఎవరికైనా ఈ ఇడ్లీ బ్యాటర్ రెసిపీ కావాలంటే మన వీడియోస్లో ప్లేలిస్ట్ ఉంటుందండి. అందులో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇడ్లీలన్నీ తీసిన తర్వాత ఇంకా ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే ఒక 5 మినిట్స్ నానిందంటే క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ పాట్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తకాళీ చట్నీని కూడా నేను బౌల్లో అయితే తీసేసుకున్నానండి. ఇంకా ఇడ్లీలు సర్వ్ చేసేసుకుందాము. నిజంగా ఈ ఇడ్లీకి అంటే ఇలా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీకి ఈ తకాళీ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అంటే ఇది మనం నార్మల్ చట్నీ లాగా అలా అద్దుకొని తింటే బాగుంటుందండి. ఫుల్గా వేసేసుకోవాలి. సాంబార్ వేసుకొని తింటాను చూసారా, అలా సాంబార్ లాగా ఇది కూడా వేసుకొని మొత్తం ఇడ్లీలంతా కూడా బాగా నానాలి. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే అలాగే మెల్ట్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఫేవరెట్ ఇది. అంటే తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ తకాళీ చట్నీని. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇదేనండి ఈరోజు మా సింపుల్ డిన్నర్, ఇడ్లీ తకాళీ చట్నీ. కిచెన్ క్లీన్ చేస్తున్నాను. కిచెన్ క్లీన్ చేయడానికి ఈ కిచెన్ టవల్ రోల్ అయితే అమెజాన్ నుంచి అయితే తెప్పించానండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇది యూజ్ అండ్ త్రో అయితే కాదు, మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని ఇది డ్రై అయిన తర్వాత మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నేనైతే 4 to 5 టైమ్స్ యూజ్ చేసి తర్వాత దీన్ని పడేసేసి మళ్ళీ కొత్తగా తీసుకొని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ, కిచెన్ కౌంటర్ని క్లీన్ చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక రోల్ తీసుకున్నాము అంటే నాకు తెలిసి ఒక 3 to 4 మంత్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. నైట్ పడుకునే ముందు స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా కిచెన్ కౌంటర్ని, షింక్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. అంట్లయితే ఎప్పుడు యూజ్ చేసినప్పుడు తోమేసి పెట్టేస్తాను కాబట్టి నాకు అంట్లు ఎప్పుడు కూడా షింక్లో అయితే ఉండవండి. మనం నైట్ పడుకునే ముందు ఇలా కిచెన్ క్లీన్ చేసుకుంటే మనకి కాక్రోచెస్ కూడా రావు. ఇప్పుడు టైం 10:30 అయిందండి. నా పనులన్నీ కూడా ఫినిష్ అయ్యేసరికి 10:30 అయింది. నేను కొంచెంసేపు వీడియో ఎడిట్ చేసుకొని ఇంక 11 o'clock అయితే పడుకుంటాను.
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా సింపుల్ ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.